నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్య సమాజైతం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ మరో అంతర్రాష్ట్ర డ్రగ్స్ మూట గుట్టురట్టు 8 మంది అరెస్ట్ 36 గ్రాముల MDMA స్వాధీనం ప్రతి క్షణం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి పెద్దపల్లి జోన్ ఇన్ఛార్జి డీసీపీ అఖిల్ మహాజన్ ఉప్పొంగుతున్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 43 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు అమర్నాథ్ యాత్రలు చిక్కుకున్న శంషాబాద్ వాసులు సురక్షిత ప్రాంతాలకు చేరుకున్న 20 మంది యాత్రికులు ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే హైదరాబాద్లో మరో అంతర్రాష్ట్ర డ్రగ్స్ మూట గుట్టురట్టయింది. నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులు ఈ మూటాను పట్టుకున్నారు. డ్రగ్స్ విక్రేతతో పాటు మరో 4 వ్యక్తులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో బెంగళూరుకు చెందిన డ్రగ్స్ సరఫరాదారు జోసెఫ్, హైదరాబాద్కు చెందిన మణికంఠ, సమంతరావు, సాయి రాఘవ, అఖిల్ కుమార్ ఉన్నారని వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ మీడియాకు తెలిపారు. 16 మంది డ్రగ్స్ వినియోగదారులను గుర్తించామని, వారిలో 8 మందిని అరెస్ట్ చేశామని ఆయన వివరించారు. నిందితుల నుంచి 2.5 లక్షల విలువైన 36 గ్రాములు MDMAను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు తమిళనాడుకు చెందిన విష్ణు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామన్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గారు శ్రీ సివి ఆనంద్ IPS గారు ఆధ్వర్యంలో ఫామ్ చేసినటువంటి హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఆఫీసర్స్ మరియు సిబ్బంది చాలా చక్కగా పనిచేసి ఇప్పటివరకు 50 పైన సింథటిక్ డ్రగ్స్ లింక్ ని బర్స్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా నిన్న ఒక టీమ్ ని వాళ్ళు అప్రిహెండ్ చేశారు. దానిలో 5 నిందితులు ఉన్నారు. ఇది కూడా ఇంటర్ స్టేట్ గ్యాంగింగ్. ఒక వ్యక్తి తమిళనాడు, ఇంకా మిగతా వాళ్ళు తెలంగాణ రాష్ట్రం, అబ్స్కాండింగ్ లో ఉన్నవారు కర్ణాటక చెందిన వారు కూడా ఉన్నారు. ఈ 3 రాష్ట్రాలకు సంబంధించిన గ్యాంగ్ ని బర్స్ట్ చేయడం జరిగింది. వీరి దగ్గర నుంచి 36 గ్రాములు MDMA మెథాంఫెటమైన్ సీజ్ చేయడం జరిగింది. దాంతో పాటు 6 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. వారి నిందితుడు వివరాలు: పి జోసెఫ్, ఈయన కర్ణాటక, బెంగళూరు చెందిన వ్యక్తి. ఇతను ఈ పట్టుబడిన గ్రూప్ లో మెయిన్ సప్లయర్. ఈయనతో పాటు బాల మణికంఠ గచ్చిబౌలి ఏరియాలో ఉండేవారు. సమంత్ రావు, ఈయన కొండాపూర్, సాయి రాఘవ SR నగర్. గత నెలలో అమర్నాథ్ యాత్ర కోసం శంషాబాద్ నుండి వెళ్లిన పలువురు వ్యక్తులు అకాల వర్షాల కారణంగా అక్కడ చిక్కుకున్నారు. 40 మంది బేగం బజార్, శంషాబాద్, గచ్చిబౌలి, కుక్కట్పల్లికి చెందిన 60 మంది టీంలకు వెళ్లారు. వారిలో 20 మంది సురక్షితంగా గుర్రాలపై సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. అమర్నాథ్లో పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో అప్రమత్తమైన మిలిటరీ సిబ్బంది పలువురు ప్రయాణికులకు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ సందర్భంగా కొందరు శంషాబాద్ వాసులు మాట్లాడుతూ తమ కళ్ల ముందే ఎంతో మంది యాత్రికులు వరద నీటిలో కొట్టుకుపోయారని దిగ్బంధంగా వ్యక్తం చేశారు. వారిని కాపాడడానికి ఎంత ప్రయత్నించినా పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో క్షణాల్లోనే ఈ ఘటన జరిగిపోయిందని వారు అన్నారు. హైదరాబాద్ తెలంగాణ వాసులం అండి. మా గ్రూప్ లో వచ్చేసి ఒక 60 మంది వచ్చాము హైదరాబాద్ నుండి. వచ్చిన తర్వాత అందరం గుఫకి వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము. వచ్చిన తర్వాత అందరం సేఫ్ వచ్చాము. కాకపోతే మేము ముందుకు వచ్చాము హెలికాప్టర్ ద్వారా. మా ద్వారా వచ్చిన వాళ్ళు కూడా ఒక 30 మెంబర్స్ గుర్రాల పైన వస్తున్నారు. ఎలాంటి అభ్యంతరం లేదు. ఉన్న ఫ్యామిలీలు కూడా శంషాబాద్ లో కానీ, హైదరాబాద్ లో కానీ, గచ్చిబౌలిలో కానీ, మెహదీపట్నంలో కానీ, సికింద్రాబాద్ లో కానీ, వనసరిపురం కానీ ఎక్కడున్న వాళ్ళు అందరు ఫ్యామిలీలు సేఫ్ గా మేము ఉన్నాము. మీరు కూడా ఎక్కువ ఆలోచించొద్దు. మేము ముందు వచ్చాము. మా ద్వారా వచ్చిన వాళ్ళు కూడా గుర్రాల పైన వస్తున్నారు. మేము ఫోన్లో మాట్లాడుతున్నాము. మిలిటరీ వాళ్ళు కూడా సహకరించారు. వాళ్ళ ద్వారా గుర్రాల పైన పంపిస్తున్నారు. వాళ్ళు ఇప్పుడే అందిన వాటినే గచ్చిబౌలి నరసింహారెడ్డి అండ్ అనంత రమేష్, మహేష్ అనేటైనా కూడా గుర్రాల పైన వచ్చారు. దిగురు కార్లు వస్తున్నారంట. ఇప్పుడే మేము మాట్లాడుతున్నాము, మీకు ఇస్తున్నాము.
ఫ్యామిలీలు అందరూ సేఫ్గా, మేము సేఫ్గా ఉన్నాము, మీరు కూడా ఎక్కువ ఆలోచిస్తూ హ్యాపీగా ఉండాలని కోరుతున్నాము. గత కొన్ని రోజుల నుండి ఎడతెరపని లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజల ప్రత్యక్షణ అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి జోన్ ఇన్ఛార్జి డీసీపీ అఖిల్ మహాజన్ కోరారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి రంగంపల్లె వద్ద రాజు రహదారిపై ఉప్పొంగుతున్న నీటి ప్రవాహాన్ని ఆయన పరిశీలించారు. పరిస్థితులను పర్యవేక్షించి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ సారంగపాణి, ఎస్ఐ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద గోదావరి ఉప్పొంగుతోంది. ఎగువ నుంచి అధిక మొత్తంలో వరద నీరు వస్తుండటంతో అధికారులు 43 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. భారీ వర్షాల వల్ల ప్రాజెక్టులో ప్రస్తుతం ఇన్ఫ్లో 7,69,060 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 7,72,528 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు రోడ్డు మార్గం ద్వారా ఇతర ప్రాంతాలకు వెళ్లే దారులను తాత్కాలికంగా మూసివేశారని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. ఎల్లంపల్లి డ్యాం సందర్శించడానికి ఎవరు రావద్దని వారు హితవు పలికారు. మన రామగుండం పట్టణంలో గోదావరికని పట్టణంలో మా రామగుండం కమిషనర్ గారి ఆదేశాల మేరకు మేము 2 రోజుల నుంచి విస్తృతంగా కురుస్తున్న వరదలకి మేము ప్రతి ఊరు ప్లస్ మా దగ్గర ప్రతి టౌన్ని సందర్శించి వారికి సేవ అంటే హెల్ప్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఈరోజు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ దగ్గరికి దీంట్లో యాక్చువల్గా మనకు 20 TMC వాటర్ ఉండే దీని యొక్క కెపాసిటీ ఆల్రెడీ 60 TMC దాకా నిండింది. సో వీళ్ళు ఏం చేశారంటే మనకు 1,90,000 క్యూసెక్ల వాటర్ విడుదల చేయడం జరిగింది. అంటే 22 గేట్లు తిరగడం జరిగింది సో ఫర్ ఇప్పటిదాకా. దీనివల్ల ఏంటి అంటే సడన్గా వాటర్ లెవెల్ పెరిగి దీనికి లోతట్టు ప్రాంతాల్లో ముంపు గురే ప్రమాదం ఉన్నది. ముంపు కొన్ని అవుతున్నాయి, ముంపు గురే ప్రమాదం కూడా ఉన్నది. వాటిని ఆ నెంబర్స్ కనుక మీరు కనుక లింక్ చేసినట్టయితే ఇమ్మీడియట్గా వచ్చి మేము రిస్క్ ఆపరేషన్ చేయగలం.
అదేవిధంగా ఈ వర్షాలకు అపార్ట్ ఫ్రమ్ ఈ ఫ్లో కాకుండా ఊర్లలో కూడా మనకి నాలాలు చిన్న చిన్న నాలాలు నిండి ఈ డైలాపిలేటెడ్ కండిషన్లో ఉన్న ఇల్లు కూడా కూలే ప్రమాదం ఉన్నది. అటువంటివి కూడా మీరు గమనించి మాకు చెప్పినట్టయితే ఇమీడియట్గా అక్కడికి వచ్చి అది సహాయ కార్యక్రమాలు అందిస్తాము. అదేవిధంగా ఇప్పుడే మనం వచ్చేటప్పుడు పెద్దంపేట దగ్గర ఆ వాటర్ నిండడం వల్ల 4-5 ఇళ్ళలకు రావడం జరిగింది. ఇమీడియట్గా జేసీబీ తీసుకొచ్చి దాన్ని కొట్టి ఆ వాటర్ అంతా అక్కడి నుంచి ముందుకు తరలించడం ద్వారా వాళ్ళను ఫ్యామిలీని కూడా మనం ముందుకు అంటే సహాయ కార్యక్రమాలు చేసుకుంటూ వాళ్ళని వేరే దానికి తరలించడం జరిగింది. కమిటాలకు తీసుకోవడం జరిగింది. పెద్దపేట చెరువు కూడా నిండింది. ఆ చెరువు దిగువ భాగాన్ని ఉన్న ఈ బుడగ జంగాలకు ఫ్యామిలీలను తీసుకొచ్చి పెద్దపేట ఊర్లో ఉన్న కమిటాలో తరలించడం జరిగింది. ఈ విధంగా కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది. మనకు కొద్దిగా ఇంకా 2-3 రోజులు ఇంకా మనకు తెలిసినంత వరకు ఇంకా 2-3 రోజుల వరకు ఇది వర్షాలు కంటిన్యూ అయితే తెలిసింది. సో మరి మాకు పోలీస్ తరఫున రామగుండం పోలీస్ తరఫున అందరికీ మాకు విజ్ఞప్తి ఏంటంటే కొద్దిగా అప్రమత్తంగా ఉండండి. ఇమీడియట్గా తక్షణమే కనుక మాకు చెప్తే 100 డైల్ చేసినా సార్, లేదా మీ దగ్గర VP ఆఫీసర్స్కి ఫోన్ చేసినా, SHOలో చేసినా, ఏ అధికారికి చేసినా సరే ఇమీడియట్గా స్పందించడం జరుగుతుంది, రెస్క్యూ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం పెద్దంపేట శివారులో నివసిస్తూ భారీ వర్షాల కారణంగా నిరాశ్రయులైన బుడగ జంగాల కుటుంబాలకు అండగా ఉంటామని రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్ అన్నారు. పెద్దంపేట కమ్యూనిటీ హాలులో ఆసర పొందుతున్న నిరాశ్రయులకు ఆయన పరామర్శించారు. బాధిత కుటుంబాలకు రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. భారీ వర్షాలకు వరద కెనాల్ నీటితో ఇండ్లు మునిగిన పెద్దంపేటకు చెందిన బోయబోతు కుమరయ్య, రాజయ్య, తిరుపతి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అదే సాఫ్ చేసేది చెట్టు కొట్టారు, అది మొత్తానికి అలా బ్లాక్ ఇష్యూ. అదొక ఇష్యూ. మామూలుగా వరద నీళ్ళైనా కాకుండా వాటర్ నీళ్ళు వచ్చినా కూడా ఇది కూడా ఆగేటట్టే ఉన్నది. నీళ్ళు మా అత్తే కొంచెం అడిపోతే మాకంతా మీద నీళ్ళు బాగుంది, ఇంకా జరుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ తర్వాత దీన్ని సైడ్ డ్రైన్ కట్టడం, రెయిన్ వాటర్ కోసం కట్టడం ఒకటి. రెండోది దాన్ని కెనాల్ డైరెక్ట్ చెర్లకు పంపించడం. దీంట్లో కొంచెం కరెక్ట్గా మనం అనుకుంటున్నాయి. సరే మళ్ళీ ఇది మొదటిసారి ఇప్పుడు వర్షాలు. ఇంకో 4 రోజులైనాక మళ్ళీ వర్షం బాగా వస్తాయి. ఆగస్టులో బాగా వర్షాలు వస్తాయి. మనం సేమ్ ఇదే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి కొంచెం పగడ్బందీగానే లాంచ్ చేసుకోవాలి. పెద్దంపేట గ్రామంలో గత 20-30 ఏళ్ళుగా ఇక్కడ ఈ చెరువు శిఖానికి సంబంధించినటువంటి భూమిలో వాళ్ళు గుడిసెలు వేసుకొని చాలా రోజులుగా ఒక 13-15 కుటుంబాలు నివాసం ఉంటా ఉన్నాయి. వారికి ఆ యొక్క చెరువు శిఖంలో ఉండడం మూలాన పట్టాలు రాకపోవడం, ఇబ్బందులలో ఉండడం, అదేవిధంగా ఈ వర్షం కారణం చేత అనేక ఇబ్బందులను చాలా సందర్భాలలో వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రత్యేకంగా ఈ మధ్య భారీ వర్షాల మూలాన ఈ యొక్క గుడిసెలన్నీ కూడా పూర్తిగా నీటి మట్టం అయిపోయి వాళ్ళకు ఉన్నటువంటి సామగ్రి అంతా కూడా తడిచిపోయి అనేక ఇబ్బందులలో ఉంటే మా పెద్దంపేట గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ గారు, అదేవిధంగా జెడ్పీటీసీ గారు, మా ఎంఆర్ఓ గారు, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఆ యొక్క కుటుంబాలను ఆదుకోవడం కోసం ముందు బాగానే ఉంది. గత 2-3 రోజులుగా వాళ్లకు అవసరం ఉన్నటువంటి నిత్యావసర సరుకులను వాళ్ళకు అన్ని విధాలుగా ఆదుకుంటూ ఇలా వాళ్ళను పూర్తి స్థాయిలో సురక్షితమైనటువంటి ప్రదేశంలో, కమ్యూనిటీ హాల్లో ఉంచడం జరుగుతూ ఉన్నది. ప్రత్యేకంగా మేము ఈ యొక్క భారీ వర్షాల కారణం చేత ఎక్కడైతే ఇబ్బందులు ఉంటాయో ఆ ఇబ్బందులలో పర్యటన చేస్తున్నటువంటి క్రమంలో ఈరోజు వీళ్ళ హీనమైనటువంటి గాథలు వింటే ఖచ్చితంగా వీళ్లకు ప్రత్యేకంగా మా ఎంఆర్ఓ గారు, మేము ప్రత్యేకంగా మాట్లాడుకోవడం జరిగింది. ఈ యొక్క చెరువు శిఖంలో నివాసం ఉంటున్నటువంటి వీళ్లకు
ప్రభుత్వపరమైనటువంటి చిత్తూరు జిల్లా కుప్పంలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. 11వ పిఆర్సీ అమలు, జీతాలు పెంపు, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులతో సిఐటియు, మున్సిపల్ ఉద్యోగుల జేఏసీ జరిపిన చర్చలు విఫలం కావడంతో తమ సమస్యలు ప్రభుత్వం తీర్చే వరకు సమ్మె విరమించబోమని వారు స్పష్టం చేశారు. రెగ్యులేట్ చేస్తామన్నా ఆయన దృష్టిలో పెట్టుకొని మాకు రెగ్యులేట్ చేయాలని కోరడం అనేది, కానీ మన మున్సిపల్ కార్మికులందరినీ సమాన పని సమాన వేతనం ఇవ్వాలని కోరి పాటిస్తున్నాము. ఈరోజు రెండో రోజు అయింది కాబట్టి మన ఏదైనా స్పందన లేదు కాబట్టి ఈరోజు మన రెండో రోజు పూర్తిగా అయిన మన మీడియా పత్రికలతో మీరైనా దయపెట్టి మెరుగైన స్పందనతో రాసి వాళ్ళకి ఒప్పందాన్ని కోరడం అనేది. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బాపట్ల జిల్లా రేపల్లెలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె రెండవ రోజుకు చేరింది. జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు, నాయకులు మున్సిపల్ కార్యాలయం వద్ద రేపల్లె గుంటూరు ప్రధాన రహదారిపై అర్ధనగ్నంగా రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏఐటియుసి, సిఐటియు, సిపిఐ నాయకులు పి నాగాంజనేయులు, సిహెచ్ మణిలాల్, గొట్టు ముక్కల బాలాజీ మాట్లాడారు. సమ్మె జరుగుతా ఉంది. ఈ సమ్మె ఎన్నటి నుంచి ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం నుంచి ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలు, అట్లాగే ఆ తర్వాత ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో మున్సిపల్ కార్మికులకు సంబంధించి ఆ హామీలు అమలు చేయమని పదే పదే అనేక రకాలుగా ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో మనం రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఈ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధంగా, నిరంకుశంగా ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్ని ఆపేయడం అనేది జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అందులో 6,000 రూపాయలు ఇస్తూ ఆ 6,000 రూపాయల్ని గత 17 నెలల నుంచి కూడా ఆపేసిన పరిస్థితి ఉంది. అట్లాగే రాష్ట్రంలో ఈ మున్సిపల్ కార్మికులకు సంబంధించి నెలవారీ జీతాలను కూడా ఆపేసింది. అట్లాగే పర్మనెంట్ కావాలని చెప్పి చేస్తారని చెప్పి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వ హామీ ఏదైతే ఉందో వాటిని కూడా అమలు చేయడం లేదు. అట్లాగే కరోనా సందర్భంలో ఇప్పటికి కూడా కేసులు వస్తున్న సందర్భంలో కార్మికులకు సంబంధించి వాళ్ళకి ఆరోగ్యానికి సంబంధించిన గ్లౌజులు కానీ, మాస్కులు కానీ, వాళ్ళు రోజువారీ పనిచేసే పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సక్రమంగా ఇస్తున్న పరిస్థితి లేదు. అందుకని మన మున్సిపాలిటీలు 112 మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని, అదే క్రమంలో ప్రజలకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయమని, అట్లా పరిష్కారం చేసేలకైతేనే ఈ సమ్మె అనేది విరమించడం అనేది వీలైతే ఎప్పటికీ 2-3 దఫాలుగా చర్చలు జరిగితే ఈ చర్చల్లో రాష్ట్ర ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరిస్తూ ఉంది. అందుకని మేము చేసి పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో అట్లాగే పిఆర్సీలో అశోక్ మిశ్రా ఏదైతే కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చిందో వాటిని పరిష్కారం చేయమని చెప్పి మేము చేసి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానానికి సమీపంలో గల సాక్షి గణపతి ఆలయం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను మండల హాస్పిటల్కు తరలించారు. డ్రైవర్ మధ్యలో వాహనాన్ని నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పలువురు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నంద్యాల జిల్లా చాగాలమర్రిలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏకశీల 10 నెట్టాంబడి
సమేత సాయిబాబా దేవస్థానంలో ఉదయం కాకడ హారతి నిర్వహించారు. అనంతరం సాయి భక్తాదులు జోలె కట్టి ఇంటింటికి వెళ్లి భిక్షాటన చేపట్టారు. సాయినాథునికి అభిషేకం నిర్వహించారు. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం నుండి ఊరేగింపుగా తీసుకువచ్చిన పట్టు వస్త్రాలు పూల హారాలతో అలంకరించారు. మధ్యాహ్నం పూజ అనంతరం అన్నప్రసాదం ఏర్పాటు చేశామని ఆలయ అధ్యక్షుడు సుంకు జనార్దన్ రావు తెలిపారు. గుప్పడి ప్రాణం పోతే మాకేంటి, మా డబ్బులు మాకు కావాలి అంతే అన్నట్లు ఉంది ఆన్లైన్ రుణ యాప్ల తీరు. సింగరేణి సూపర్వైజర్గా పనిచేస్తున్న పెద్దపల్లి జిల్లా గోదావరి కనికి చెందిన దాతు రాజన్న మల్లేశ్వరి దంపతుల కుమారుడు ప్రశాంత్ ఆన్లైన్ రుణ యాప్ల నిర్వాహకుల వేధింపులు భరించలేక ప్రాణం తీసుకున్నాడు. ప్రశాంత్ రుణ యాప్ నుంచి తీసుకున్న డబ్బులు సకాలంలో చెల్లించకపోవడంతో రుణ యాప్ నిర్వాహకులు అతని కుటుంబ సభ్యులకు బూతులు, అశ్లీల ఫోటోలను పంపి చిత్రవధకు గురి చేశారు. ఒక పక్క ప్రశాంత్ పోస్టుమార్టం జరుగుతుండగా యాప్ నిర్వాహకులు మృతుడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి డబ్బుల కోసం వేధించారు. చేతికి అంది వచ్చిన వ్యక్తి మరణించే బాధలో ఉన్న రుణ యాప్ ఏజెంట్లు వేధింపులు మాత్రం ఆపడం లేదని మృతుని సోదరుడు దాతు శ్రీకాంత్, ఏఐవైఎఫ్ నాయకుడు మద్దెల దినేష్ ఆరోపించారు. యాప్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు, ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు. డిజిటలైజేషన్ పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేదలకు, మధ్యతరగతి కుటుంబాలకు, ఎగ్జిక్యూటివ్స్కు, మహిళలకు, విద్యార్థులకు, యువతీ యువకులకు ఆర్థికంగా ఆన్లైన్ ద్వారా రుణాలు ఇస్తామని చెప్పి వారిని ఆత్మహత్య చేసుకునే విధంగా మరి ప్రేరేపిస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. మరి మేక్ ఇన్ ఇండియా, డిజిటలైజేషన్ ఇండియా ఇవన్నీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పేరుకే మొత్తం పెద్ద ఎత్తున ప్రచారాలు చేసుకుంటారు తప్ప అమలులో మాత్రం ఈ విధంగా అంటే ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే విధంగా మరి పెద్దపల్లి జిల్లా గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో ఇలాంటి యాప్స్ కానీ దీనికి సంబంధించినటువంటి కంపెనీలు కానీ పుట్టగొడుగుల్లాగా ఇచ్చేసి మరి మొబైల్ నంబర్స్ ను తీసుకొని వారికి అన్ని అశ్లీలత ఫోటోలు పెట్టి మరి తల్లిదండ్రులకు మార్పింగ్ చేసి పిల్లల ఫోటోలు పంపించడం నిజంగా సిగ్గుచేటు, సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. ఉదాహరణకు మరి గోదావరిలో ఒక 2-3 ఏళ్ల కింద కూడా ఒక యువకుడు ఇలాంటి వాటికే బారిన పడి మరి సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి 3 రోజుల కింద కూడా ఒక సింగరేణి కార్మికుడు ఎగ్జిక్యూటివ్ ప్రశాంత్ అనే యువకుడు కూడా మరి ఇలాంటి వాటికి బారిన పడే మరి ఆత్మహత్య చేసుకున్నారని ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు చెప్తా ఉంటే మరి కుటుంబ సభ్యులు కూడా మరి అది ఆత్మహత్య కాదు, కొంత అనుమానాస్పదంగానే ఉందని చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలోనే మరి కమిషనరేట్ ఉంది, రామగుండం కమిషనరేట్. మరి వీటన్నింటినీ అరికట్టాల్సిన బాధ్యత మరి ఉన్నత పోలీసు అధికారుల పైన ఉంది. ముఖ్యంగా ఈ సైబర్ క్రైమ్స్ సంబంధించినటువంటి పోలీసులు ఇలాంటి వాటిని పూర్తిగా నిషేధించాల్సిన బాధ్యత ఉంది. అదే విధంగా ఈ అశ్లీలతకు సంబంధించినటువంటి వెబ్సైట్లు కూడా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెంటనే నిషేధించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే మరి 3 రోజుల కింద చనిపోయినటువంటి ప్రశాంత్ ఆత్మహత్య కాదు, ఇది అనుమానాస్పదంగానే ఉందని వారి కుటుంబ సభ్యులు తెలియజేసినప్పటికీ పోలీసు ఉన్నత అధికారులు వెంటనే స్పందించి మరి సమగ్ర విచారణ చేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు దాతు శ్రీకాంత్, మా అన్న పేరు దాతు ప్రశాంత్. మా అన్న 11 ఇంక్లైన్ గవర్నమెంట్ చేస్తా ఉన్నాడు. మొన్ననే కొత్తగా అండర్ మేనేజర్ కూడా ప్రమోషన్ వచ్చింది. మా అన్న 7వ తారీఖు రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఇంట్లోకి పోయిండు.
ఆ తర్వాత మాకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. మేము ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయలేదు. కొన్నిసార్లు ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. 9వ తారీఖు రోజు మధ్యాహ్నం నుంచి ఫోన్ కంప్లీట్గా స్విచ్ ఆఫ్ అయిపోయింది. 9వ తారీఖు రోజు సాయంత్రం 5:30 ఇట్లా మీ అన్న ట్రైన్కి పడ్డాడు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ మాకు పోలీసులు చెప్పిన ఇన్ఫర్మేషన్ మాత్రం రాత్రి 8:45 అది కూడా ట్రూ కాలర్ ఐడెంటిఫై చేసిన నంబర్తో నేను ఫోన్ చేస్తేనే నాకు తెలిసింది. వాళ్ళు కూడా స్వతహాగా చెప్పలేదు మీ అన్నకి ఇట్లా చనిపోయింది అని చెప్పి. నేను ఫోన్ చేస్తేనే నాకు చెప్పిర్రు. మళ్ళీ ఇంకోటి మా అన్న దగ్గర 7 తారీఖు 8 తారీఖు టికెట్లు ఉన్నాయి, 9 తారీఖు టికెట్ మాత్రం లేదు. మా అన్న ఇక్కడ నుంచి పెద్దపల్లికి పోయినట్టు పెద్దపల్లి ప్లాట్ఫారం టికెట్ ఒకటి, పెద్దపల్లి నుంచి వరంగల్ ఒకటి, వరంగల్ నుంచి సికింద్రాబాద్ ఒకటి, సికింద్రాబాద్ నుంచి బల్లార్ష పోయినట్టున్నాయి. కానీ బల్లార్ష నుంచి ఇటు పెద్దపల్లి కానీ వరంగల్ కానీ రామగుండం కానీ సికింద్రాబాద్ కానీ వచ్చినట్టయితే ఏ టికెట్ లేదు. దీని మీద మాకు కొంచెం అనుమానం ఉన్నది. దీన్ని విచారించాలి. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మరో అంతర్రాష్ట్ర డ్రగ్స్ మూట గుట్టురట్టు, 8 మంది అరెస్టు, 36 గ్రాముల MDMA స్వాధీనం. ప్రతి క్షణం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, పెద్దపల్లి జోన్ ఇన్ఛార్జి డీసీపీ అఖిల్ మహాజన్. ఉప్పొంగుతున్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్, 43 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు. అమర్నాథ్ యాత్రలు చిక్కుకున్న శంషాబాద్ వాసులు, సురక్షిత ప్రాంతాలకు చేరుకున్న 20 మంది యాత్రికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీధి న్యూస్ లక్ష్య సమాజం. నమస్కారం.